హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు రెసిపీ పల్లి పచ్చడి. ముందుగా దీనికోసం 10 పచ్చిమిర్చి, అలాగే 2 టమాటాలు, గోలీ సైజ్ అంత చింతపండు, 5 వెల్లుల్లి రెమ్మలు, 1 ఉల్లిపాయ, అలాగే 1 కప్ పల్లీలను తీసుకోవాలి. ఈ విధంగా ఒక కడాయి పెట్టుకొని పల్లీలను యాడ్ చేసుకొని ఈ విధంగా పల్లీలను యాడ్ చేసుకొని స్లో టు మీడియం ఫ్లేమ్ మీద మంచి రంగు వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలి. పల్లీలు స్లో ఫ్లేమ్ మీద వేయించుకున్నట్లయితే మనకి పచ్చడి అనేది మంచి టేస్టీగా వస్తుంది. ఈ విధంగా వేయించుకున్నటువంటి ఈ పల్లీలను ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ విధంగా ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి. అదే కడాయిలో 2 స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా 2 స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో సగానికి కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసుకొని ఇవి కొంచెం బాగా ఫ్రై అయ్యేలోగా పల్లీల మీద ఉన్నటువంటి ఈ పొట్టుని తీసేసుకోవాలి. విధంగా పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటాలను కూడా యాడ్ చేసుకొని టమాటాలు కొంచెం సేపు పాటు కదుపుకొని మగ్గించుకోవాలి. ఈ విధంగా మగ్గించుకున్న తర్వాత ఇందులో చింతపండును కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ పాటు మగ్గించుకోవాలి. ఈ విధంగా మగ్గించుకొని చల్లార్చుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా ఇవన్నీ కూడా చల్లారిపోయేంత వరకు కూడా చల్లారి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి పల్లీలు, అలాగే రుచికి సరిపడినంత ఉప్పు, అలాగే 4-5 వెల్లుల్లి రెమ్మలను యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి, టమాటాలను ఇందులో యాడ్ చేసుకొని ఈ విధంగా కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చడిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఈ విధంగా ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలను యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని పైనుంచి మరి కాసిన్ని ఉల్లిపాయలను యాడ్ చేసుకున్నట్లయితే ఎంతో టేస్టీగా ఉండేటటువంటి పల్లి పచ్చడి రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి.